బైబిల్లో చాలా మంది నిరాశలోనికి వెళ్ళిపోయినప్పుడు, ఆపదలోనికి వెళ్ళిపోయినప్పుడు మరల వారు ఉజ్జీవంతో నింపబడ్డారు. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా ధైర్యం తెచ్చుకొని మరల వారు లేచి నిలబడి వారి పోరాటాన్ని సాగించారు, ముందుకు అడుగులు వేశారు. వారు ఏలియన్ గురించి చూసినట్లయితే చాలా నిరాశలోనికి వెళ్ళిపోయి బదిరి వృక్షము కింద కూర్చొని ఇంత మట్టుకు చాలు ప్రభువా నన్ను తీసుకో అని ప్రార్థన చేశాడు. ఎంతో నిరాశలోనికి నిట్టూర్పులోనికి వెళ్ళిపోయిన ఏలియా ద్వారా దేవుడు మరలేం చేశాడు? గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు కూడా ఎంత పిరికివాడు. యేసుక్రీస్తు ప్రభువారి పక్కనే ఉంటూ, ఆయన శిష్యులలో కొరిగా ఉంటూ, ప్రథముడిగా ఉంటూ, చివరికి ఏం చేశాడు? ఆయన ఎవరో తెలియదని ముమ్మారు బొంకాడు కదా. ఎంత పిరికివాడు, ఎంత భయంతో నిండిపోయినవాడు. అబ్బే నాకు తెలియదండి ఆయన ఎవరో అని తప్పించుకోవాలనుకున్నాడు. కానీ దేవుని ఆత్మ ఎప్పుడైతే పేతురును తాకిందో ఉజ్జీవింపబడ్డాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకొని పెంతెకోస్తు దినమున వెళ్ళి దేవుని నామంలో నిలబడి వాక్యం అందించడం ప్రారంభించాడో, దేవుని మాటలు చెప్పడం ప్రారంభించాడో, 3,000 మంది అక్కడి రక్షణ పొందారు. హల్లెలూయా. గొప్ప దైవ కార్యం ఆ ప్రాంతంలో జరిగింది. వారి హృదయాలు గుచ్చబడ్డాయంట దేవుని వాక్యము ద్వారా.